నిన్న మిట్టు హాస్టల్ వీడియో పెట్టి ఈరోజు ఈ వీడియో పెడుతున్నందుకు చాలామందికి చాలా వియర్డ్గా అనిపించవచ్చు. నిన్న నేను వీడియో పెట్టిన తర్వాత నాకు లెక్కలేనన్ని డిఎమ్స్ లెక్కలేనన్ని కామెంట్స్ వచ్చాయి. సో వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో వచ్చేసి గోవా వెళ్ళాం కదా రీసెంట్గా. మిట్టుని హాస్టల్ జాయిన్ చేసినాక కాదు, ముందు వెళ్ళాం మేము గోవాకి. సో ఇది మేము మెరైన్ స్టూడియోస్ అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. ఇది యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఉండేటట్టుగా ఉంటుందన్నమాట. మనకి సోఫా ఉంటుంది, ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. అండ్ బెడ్ అయితే ఇలా ఉంటుంది. రూమ్ అయితే స్పేషియస్ ఉంటుంది. ఎందుకంటే మేము అందరికీ ఆల్మోస్ట్ మేము ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో వాళ్ళతో వెళ్ళాం కాబట్టి, ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి, సో ఒక 6 మెంబర్స్ 4 మెంబర్స్ అయినా 8 మెంబర్స్ అయినా అడ్జస్ట్ అయ్యేలాగా ఉండేలాగా మేము ఈ రూమ్ తీసుకున్నాము. సో మెరైన్ స్టూడియోస్ అని చెప్పి మీకు గూగుల్లో కొడితే వచ్చింది. బట్ ఈ ప్రాపర్టీ అనేది తర్వాత అవైలబుల్ ఉంటుందో లేదో తెలీదు. వాళ్ళైతే ప్రాపర్టీ ఇది సంథింగ్ సేల్ ఇలా పెడతాము అని ఏదో చెప్పారనమాట. సో మీరు వెళ్ళేటప్పుడు గోవా చెక్ చేయండి. బట్ బెస్ట్ అంటే బెస్టెస్ట్ రూమ్ అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంది. అంటే చాలా లిమిటెడ్ రూమ్స్ అనమాట. దాని తర్వాత మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ బ్రిటోస్కి వెళ్ళాము. మీకు తెలుసు కదా, నేను గోవా వెళ్తే కంపల్సరీ బ్రిటోస్కి వెళ్తా. బ్రిటోస్ నా ఫేవరెట్ అనమాట. బ్రిటోస్లో మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సినవి మాత్రం రవ్వ ఫిష్ ఒకటి అండ్ ఆల్సో నూడిల్స్ ఒకటి చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ బౌల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు డిన్నర్ పార్టీస్ కానీ ఏమైనా పార్టీస్ చేసుకోవాలన్నా ఇది బెస్టెస్ట్ అనమాట. బీచ్కి ఒడ్డున ఉంటుంది. బీచ్కి ఒడ్డున మీకు చాలా ఉంటాయి. కాకపోతే నాకు బ్రిటోస్ మీద ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. సో ప్రతిసారి ఇక్కడికి వెళ్తాం అనమాట. వీళ్ళు మీకు లైవ్ ఫిష్ తీసుకొచ్చి ప్రైజ్ తండూరి కావాలా లేకపోతే ఏం కావాలనేది వాళ్ళు అడుగుతారు. అండ్ మీకు ఇక్కడ ప్రతి స్టార్టర్తో మీకు ఇలాగా ఫ్రైస్ ఇస్తారనమాట. ఫ్రైస్ అండ్ ఆల్సో కొంచెం సలాడ్ ఇస్తారు. సో ఇది మేమైతే ఆర్డర్ చేసింది గ్రిల్డ్ ఫిష్ అండ్ ఆల్సో గ్రిల్డ్ తండూరి ఫిష్ అండ్ ఆల్సో రవ్వ ఫిష్ కర్రీ బౌల్ ఆర్డర్ చేసుకున్నాము. సో అండ్ నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా యమ్మీ ఉంటాయి నూడిల్స్ అయితే. అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ నేనైతే ప్రతి ఫ్రాక్ నీస్ వరకు ఉండేలాగా చూసుకున్నా. మరి కింద ఫ్లోర్ లెంత్ కాకుండా, ఎందుకంటే ఫ్లోర్ లెంత్ అంటే మనకి ఇసుకలో తిరుగుతాం, బీచ్లో తిరుగుతాం కాబట్టి ఫ్లోర్ లెంత్ మనకి పనికిరాదు ఇక్కడ. సో మ్యాక్సిమం నీ కింద వరకు వచ్చేలా ట్రై చేశాను. బట్ ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ జ్యువెలరీ వచ్చేసి బీ గార్జెస్లో నా బిజినెస్ పేజ్లోదే. తర్వాత ఇది నేను 2-3 రోజులు వీడియో కలిపి పెడుతున్నా మీకు. లైక్ ఇది వచ్చేసి తర్వాత రోజు అనమాట. ఇది నేను స్కర్ట్ సెపరేట్గా టాప్ సెపరేట్గా తీసుకున్నా. ఇందాక వైట్ ఫ్రాక్ వచ్చేసి నేను యూస్టాలో తీసుకున్నా, హైదరాబాద్ యూస్టాలో. అండ్ ఇది వచ్చేసి నేను టాప్ సెపరేట్గా బాటమ్ వచ్చేసి బయట కొన్నాను. టాప్ వచ్చేసి మింత్రాలోనే అమెజాన్లోనే కొన్నాను. సో అది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేశాను అనమాట. సో ఎందుకో నాకు లాంగ్ స్కర్ట్ ట్రై చేయాలని చాలా రోజుల నుంచి అనిపించింది. అందువల్ల ఇంకా ఇక్కడే కదా ఇలాంటివి వేసుకోగలమని చెప్పి ట్రై చేశాను. తర్వాత మేమైతే ఈరోజు కూడా పెద్దగా ప్లానింగ్స్ అనేవి ఏం లేవు. జస్ట్ అలా షాపింగ్ అలా చూసి అలా వెళ్ళిపోదామని. ఏది కొనాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గోవా వచ్చిన కొత్తలో బోల్డ్ అని కొనేస్తూ ఉంటాము. మన ఇంటికి వెళ్ళాక అసలు యూజ్ ఉండవు మనకి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నా నేను. ఇక్కడ కాదు, అది కూడా నార్మల్ స్ట్రీట్ షాపింగ్లో కొన్నా. స్టఫ్ అయితే చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటాయి. కాకపోతే వాళ్ళ ప్రైస్ కూడా చాలా ఎక్కువ చెప్తారు. మనకు బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రమే పర్చేస్ చేసుకోవడం మంచిది. చాలామందికి ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్స్ నచ్చకపోవచ్చు. బట్ నాకైతే మనకు కొన్ని ఉంటాయి కదా, మనకి ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి. మరి అంత వల్గారిటీగా అయితే నేను ఎప్పుడు వేసుకోను. బట్ కొన్ని ఉంటాయి కదా, ఇవి వేసుకోవాలని చెప్పేసి. సో నేను ఎప్పటి వరకు వేసుకోలేనివన్నీ ట్రై చేయాలనిపించింది. నాకు ఇంకా కోట్ సెట్స్ తీసుకుందాం అనుకున్నాను. బట్ అది వేసుకొని కంఫర్టబుల్గా ఉండలేనేమో అని చెప్పి ఈ అవుట్ఫిట్స్ నాకు కంఫర్టబుల్ ఉన్నాయి. నేను వేసుకున్న ఫ్రాక్ కానీ, ఈరోజు నేను ఇంకో ఫ్రాక్ కూడా చూపిస్తాను మింత్రాలోది. అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. కొలాబరేషన్ ఏం కాదు, నేను పర్చేస్ చేసుకున్న లింక్స్ అడిగారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు పెడతాను. అండ్ ఇక్కడ స్టఫ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఆల్సో బాగుంటాయి అనమాట. మీకు డెకరేటివ్ పర్పస్, మీకు సపరేట్ ప్లేస్ ఉందంటేనే మాత్రం తీసుకోండి, లేదంటే వేస్ట్ అవుతాయి అనమాట ఇంట్లో. తర్వాత ఈ చిన్న చెస్ బోర్డ్ చూడగానే నాకు మిట్టుగా గుర్తొచ్చాడు. వాడు ఎప్పటి నుంచో చెస్ బోర్డ్ అడుగుతున్నాడు అనమాట. సో అది తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు. 1050 అంత చెప్పారనమాట. ఆ తర్వాత ఈ ఇయర్ కఫ్ చూసా. ఇయర్ కఫ్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి చూసా. సో ఇలా చిన్న అలా ట్రై చేసానే తప్ప పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు నేను. పెద్దగా అసలు ఏం పర్చేస్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే మనం గోవా వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ బాగా కొనిస్తుంటాం ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ అలా మనకి ఎక్కువ సార్లు ఇప్పుడు మేము 5th టైం 6th టైం వెళ్ళడం కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ బీచ్ ఎంజాయ్ చేద్దాం కొంచెం ఆ టైప్లోనే వెళ్ళి వచ్చేసాం అనమాట, అంతే.
అండ్ ఇదొచ్చేసి తర్వాత రోజు అనమాట. యాక్చువల్‌గా ఈరోజు ఏంటంటే బయటికి వెళ్తాం గానీ, ఈ డాల్ఫిన్ షోకి వెళ్దాం అనుకున్నాము. బట్ డాల్ఫిన్ షో మేము లేచేసరికి లేట్ అయిపోయింది. అందువల్ల డాల్ఫిన్ షోకి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ నేను బయటికి అలా వెళ్ళొద్దాము అని చెప్పి రెడీ అయ్యా. ఫుల్ మేకప్ ఏసి కొంచెం ఫౌండేషన్ కూడా వేసా. ఎప్పుడు అసలు ఫౌండేషనే వేయను. సన్ స్క్రీన్, ఫౌండేషన్ ఇవన్నీ పెట్టి, లిప్స్టిక్ ఇవన్నీ కూడా పెట్టి, కన్సీలర్ ఇవన్నీ, బ్లష్ కూడా పెట్టా. ఇవన్నీ పెట్టి నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మేకప్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళి ఫుల్గా తడిచాను అనమాట. అసలు ఈ అవుట్ఫిట్ కూడా బీచ్కి అసలు కరెక్ట్ కాదు. మేము అసలు అనుకోలేదు బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ తడుస్తాం అది ఇది అనుకోలే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దారుణంగా తడిచామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాండలం బీచ్కి వెళ్ళాం మేమైతే. సో ఇక్కడైతే జస్ట్ నార్మల్గా అంటే కొంచెం మంచిగా రెడీ అవుదామని ఇలా మేకప్ వేసుకున్నా. అనకాపల్లిలో కానీ హైదరాబాద్లో కానీ ఇలా మేకప్ చేసుకొని నాకు చాలా రోజులు అయిపోతుంది. అందువల్ల లైనర్ ఇవన్నీ ఫుల్గా పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి థర్డ్ డే. జస్ట్ మేమైతే ఒక 3 డేస్కి మాత్రమే వెళ్ళాము. మధ్యలో వచ్చేసి ఒక రోజు కుకింగ్ చేసుకున్నాము. ఇది మెయిన్ ఈ స్టే తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే కుకింగ్ కిచెన్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ప్రైవేట్ కిచెన్ అంటే కంప్లీట్ ప్రైవేట్ స్పేస్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కానీ, ఈరోజు నెక్ చైన్ కానీ, అవుట్ఫిట్స్ మీద ఏవి నేను జ్యువెలరీ పేరప్ చేసినవన్నీ కూడా బిగాజెస్లో దొరుకుతాయి. మీరు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూసారంటే మీకు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట బిగాజెస్లో. సో చెక్అవుట్ చేయండి. బిగాజెస్ తరపున అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. నేను మీకు ముందు వీడియోస్లో చెప్తా అదేంటనేది. తర్వాత నిన్నటి వీడియో నాకు మొన్నటి వీడియోలో వచ్చిన కామెంట్స్ నాకు చాలా అంటే చాలా మెంటల్ డిస్టర్బెన్స్ చాలా వచ్చింది. అదేంటనేది అది ప్రవీణ్ కూడా చూసి చాలా బాధపడ్డారు. ఓకే, ఇలా అర్థం చేసుకుంటున్నారా జనాలు అని చెప్పి. సో దాని మీద నేను రియాక్ట్ అవుతా. ప్రస్తుతానికైతే ఇప్పుడు మిట్టు హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నిన్న వాడిని చూడడానికి వెళ్ళొచ్చిన తర్వాత వాడు కొంచెం సెట్ అయినాడు అని అనిపించిన తర్వాత నేను కొంచెం మంచిగా అనిపిస్తుంది. అప్పటి వరకు చాలా డల్గా, అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు. నేను చాలా లోన్లీగా, చాలా డల్గా, నేను ఇక్కడ ప్రవీణ్ అక్కడ చాలా దీనిగా ఉన్నాము. బట్ ఇదంతా అర్థం కాక చాలామంది తప్పు ఏం లేదు, ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్పారు. చాలామంది అయితే మీరు మమ్మల్ని అడగాల్సింది కదా, మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు కదా అన్నారు. అది కూడా కరెక్టే. బట్ యాజ్ ఎ పేరెంట్స్గా మేము వాడికి మంచి కోసమే కదా చేస్తాము అనేది చిన్నది మర్చిపోయారు అందరూ అలా మర్చిపోయి కామెంట్స్ పెట్టారు. ఒక 4-5 అర్థం చేసుకొని గుడ్ డెసిషన్ పెట్టారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డెసిషన్ చెప్పారు. అది నెగిటివ్ అని కూడా నేను చెప్పను. సో దీని మీద ప్రవీణ్ రియాక్ట్ అవుదాం అనుకున్నారు. ప్రవీణ్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనల్ని అలా తీసుకోకూడదు కదా, ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నారు కదా అని. అండ్ చాలామంది అయితే ఇంకా కామెడీ ఏంటంటే చాలామంది యూట్యూబ్కి మీరు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అడ్డు అని చెప్పి మీరు హాస్టల్లో వేశారని అన్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవ్వలేదు. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, లైక్ ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు లేనిది నాకు సడన్గా వాడు అడ్డు ఎలా అవుతాడు? ఇంకొకటి వాడు చాలా యాక్టివ్ కిడ్. సో వాడు వీడియోస్లో ఎలా ఉంటాడు ఏంటనేది అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ ఆపేనే తప్ప మధ్యలో ఇలా గ్యాప్ ఇస్తున్నానే తప్ప మిట్టు ఎప్పుడు నాకు అడ్డు కాలేదు. ఎవరి పిల్లలు వాళ్ళకి అడ్డు ఎందుకు అవుతారు నాకు అర్థం కాదు. దట్టు కూడా నాకు వాడు ఓన్లీ కిడ్. సో అలా కూడా పెట్టారనమాట. ఇంకా యూట్యూబ్ చేసుకోండి, ఇంకా యూట్యూబ్ డబ్బులు సంపాదించుకోండి అది ఇది అని. సో అది ఇంకా ఆలోచన. అలాంటి కామెంట్స్ ఏంటంటే బాగా గుచ్చుకుపోతాయి అనమాట. సో మనసుకి చాలా బాధ అనిపిస్తాయి. సో ఈ ట్రిప్ కూడా హాస్టల్లో జాయిన్ చేయకముందు మీరు మళ్ళీ అనుకుంటారు కదా, కొంతమంది అనుకుంటారు, అందరినీ నేను జడ్జ్ చేయట్లా. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా హాస్టల్లో వేస్తారు కదా, మీకు నచ్చినట్టు తిరగండి అది ఇది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లైఫ్ ఉంటుంది, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కిడ్స్ వాళ్ళు దేనికి అడ్డురారు. అండ్ ఈ ట్రిప్ మెయిన్ మిట్టు నీ మమ్మీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిన ట్రిప్ అనమాట ఇది. మేము ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాటితో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము హాస్టల్లో వేసాము. సో అంతే. నేను తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉంది. నేను అది చూపిద్దామని ట్రై చేస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ ఇందులో ఆల్మోస్ట్ మీకు 8 రూమ్స్ ఉంటాయి అంతే. లార్జ్ రూమ్స్ 8, కిందన ఒక 4-6 ఉంటాయి, పైన ఒక 4 రూమ్స్ అలా ఉంటాయి అంతే. లిమిటెడ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దగ్గరే మీకు కలంగిట్ ఏరియాలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మేము చెప్పాను కదా, క్యాండిల్మ్ బీచ్కి వెళ్దాము, అలా స్ట్రీట్ షాపింగ్ అలా చూసుకొని అని చెప్పి మేము పర్టికులర్గా ఇన్ని తిరిగేయాలి ఇన్ని చేసేయాలి అన్నట్టు ఏం వెళ్ళే. జస్ట్ ప్రవీణ్కి ఏంటంటే
అంటే కొంచెం పీస్ఫుల్గా ఎక్కడికైనా వెళ్దాం. ప్రవీణ్ ఫేవరెట్ స్పాట్ అనమాట గోవా. ఎన్నిసార్లు ఇలా నేను అదే అంట, ఎన్ని ఉన్నాయి, లక్షద్వీప్ ఉంది, అండమాన్ ఉంది, దేనికైనా వెళ్దామంటే అస్సలు గోవా అంటే గోవానే వెళ్దామని చెప్పి అందువల్ల ఇక్కడికి వచ్చామన్నమాట. సో మళ్ళీ ఇక్కడికే ప్రవీణ్ ఈ మంత్ వెళ్దామంటే నెక్స్ట్ మంత్ వెళ్దామని సరే రెడీ అయిపోతారు. బడ్జెట్ అది చూసుకోమంటే ఏం పర్లేదు వెళ్ళిపోదాం, అదే వద్దులే అని చెప్పేసి అంటారు. అంత ధైర్యంగా చెప్తారు. మిగతా ఏ ట్రిప్లకి కూడా తను ఆలోచిస్తారు, గోవా గురించి మాత్రం అసలు ఆలోచించరు. తర్వాత క్యాండోలింలోకి మీరు ఎంటర్ అవ్వగానే మీకు ఇలా చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ బాగా కనబడతాయి. అండ్ దాని తర్వాత నేనైతే అసలు జస్ట్ అలా కాళ్ళు తడుపుదామని చెప్పేసి వచ్చాను, కానీ చాలా అలలు వచ్చాయి ఆ రోజు ఎందుకో చాలా హెవీ అలలు వచ్చాయి అనమాట. బాగుంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొంతమంది అయితే పిల్లల్ని అలా వదిలేస్తున్నారు బీచ్లోకి. అమ్మో, నేనైతే మిట్టుని అలా చేయి పట్టుకొనే ఉంటాను, ఒడ్డున ఉండిపోతాను ఇంక వాడిని పట్టుకొని అని చెప్పి. చాలా కష్టం అది, ఎందుకంటే అది చాలా ఫోర్స్ వస్తుంది వాటర్. నాకే భయం వేసింది. నేనే అసలు నాకు అర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా, నేనే అసలు ఆసుకోలేక అలా ప్రవీణ్ చేయి పట్టుకొని అలా ఉన్నాను అనమాట. నించోలేకపోతున్నాను కూడా, అది అలా గట్టిగా పట్టుకొని ఉండలేకపోతున్నాను. సో అంత ఫోర్స్గా వచ్చాయి. సో మొన్నటి వీడియో గురించి అయితే అది నేను రెస్పాండ్ అవుతాయి. ఇది ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ వెరీ బ్యాడ్ డెసిషన్ అని చెప్పి, మీరు చాలా ఫూలిష్గా ఉన్నారని చెప్పి, మళ్ళీ డిసిప్లిన్ కావాల్సింది మిట్టుకు కాదు మీకు అని చెప్పి బోల్డ్ కామెంట్స్ వచ్చాయి. సో ఇంకా అవన్నీ అలా పక్కన పెట్టేద్దాం, మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో ఈరోజు అండ్ ఈ ఫ్రాక్ కూడా నేను మింత్రాలో తీసుకున్నా. అండ్ ఈ ఫ్రాక్ నేను మింత్రాలో తీసుకున్నా కానీ ఇది అండర్ షార్ట్ వేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ లెగ్గింగ్ మీద కూడా వేసుకోవచ్చు కానీ, బట్ నేను లెగ్గింగ్ మీద కాకుండా అండర్ షార్ట్ వేసుకున్నా. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇంకా రేపైతే వేరే వీడియోతో కలుస్తాను, ఓకేనా. అండ్ నేనైతే హోమియోపతి ట్రై చేస్తున్నా, హోమియోపతి మెడిసిన్ తీసుకుంటున్నా ఆర్థరైటిస్కి. నేను వాటి డీటెయిల్స్ త్వరలోనే ఇస్తాను, హాస్పిటల్ కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.